చెప్పనా? చెప్తాను. కూర మనం చెప్పుకున్నాం కదా, కొయ్యగూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు కాస్త, అంటే ఒక 2 స్పూన్లు పెసరపప్పు, ఇవి 2 టమాటాలు, ఒక్క పెద్దులపై ఒకటి, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవి సరిపోతాయి. మనకి ఇంకా కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఏదైనా వేసుకోవచ్చు అని అంటే ఇందులోన ఎండు చేపలు కూడా వేస్తారు. ఎండు చేపలు కొయ్యగూర వండుతారు, గుడ్లు కొయ్యగూర వండుతారు, తర్మాని కొయ్యగూర వండుతారు. మనకి ఏంటంటే సాఫ్ట్గా తొందరగా అయిపోవాలి అని అంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకుంటే చాలు. ఇది లేకపోయినా పర్వాలేదు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇవి పప్పు లేకపోయినా పర్వాలేదు. ఈ మూడితోని మనం కర్రీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. పొయ్యి మీద పెనం పెట్టి ఇది కాస్త వేడెక్కినంత వరకు ఉంచి ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేయాలి. ఇక చూడండి, ఆయిల్ వేయాలి. సరిపోద్ది, అది ఎక్కువ. ఇదిగోండి 2 స్పూన్లకి ఆయిల్ సరిపోద్ది. కాస్త జీలకర్ర, నేను వండినట్టుగా మీరు వండుకొని తినండి. వాళ్ళు ఎప్పుడు ఇదే వండుకొని తింటాను అని అంటారు. అంత బాగుంటుంది కూర. చూడండి, ఇలా తాలింపు పెట్టుకోవాలా. ఇవి ఎక్కువ వేగక్కర్లే, జస్ట్ అలా ఉంటే చాలు. మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు. మనం అనుకుంటారు అందరూ బాగా వేగిపోతే బాగుంటుంది. అసలు ఉల్లిపాయ ఎక్కువ వేగనివ్వకూడదు. మనం ప్లెయిన్గా, అంటే మరీ వేగిపోకూడదు, మళ్ళీ అలాగని ఇదిగా ఉండకూడదు. కొద్దిగా అలా దాని ఇది ఫ్లేవర్ కొద్దిగా అలా లాగింది అన్నట్టు ఉంటే చాలు. మరి ఇంకా అంతకు మించి ఇంకా అక్కర్లేదు. అయిన తర్వాత మనం కొయ్యగూర అందులో వేసుకోవచ్చు. ఇలాగ అయిపోయింది కదా, ఇలాగ అయ్యింది కదా, చాలు. ఇలా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులోన ఈ పప్పు ఉంది కదా, ఇది పప్పు కాస్త నీరు పాకంట ఇలా వేసుకుంటాం. పెసరపప్పు ఇది ఒక 2 స్పూన్లు పప్పు చాలు, సరిపోతుంది. అంటే ఒక టేస్ట్కి అంతే, ఇంకంతకు మించి లేదు. అది వేసినా పర్వాలేదు, అవాయిడ్ చేసేసినా పర్వాలేదు. మన రుచికి జస్ట్ అంతే. మనం ఏటి ఎక్కువ ఇందులో వేసి వేయట్లేదు, మసాలాలు వేయటం. జస్ట్ మా పాప అది నేను మిరపకాయలు వేసింది, నేను వద్దన్నాను. అమ్మ పచ్చిమిరపకాయలు ఉన్నాయి వద్దామనంటే వేసింది. కాస్త రంగు మారింది కదా పప్పు. ఇప్పుడు ఈ పప్పు మారినప్పుడు మనం ఏం చేయాలంటే, టమాటా ఉంది కదా, టమాటా ఇప్పుడు ముందు వేయకంట ఈ కొయ్యగూర ఉంది కదా, తినేసి మనం కొద్దిగా కలిపిద్దాం. చూడండి కూర ఎలా ఉంటుందో ఒకసారి మీరు చేసి చూసుకోండి. అప్పుడు మీరు కలుపుకోవాలి. దిగుడిగా మంచిగా నీట్గా కలుపుకొని అంతే, చాలా తొందరగా అయిపోతుంది ఈ కూర. మనము బయట వర్క్కి వెళ్ళి వచ్చినా తర్వాత సడన్గా చేసుకోవాలన్నా ఈ కూర చేర్చడంలో కాస్త లేటేమో, కానీ వండడంలో మాత్రం చాలా ఫాస్ట్. ఎంత బాగుంటుందో తింటే మరి చెప్పక్కర్లేదు, ఇంత టేస్ట్గా ఉంటుంది. ఇలా పిల్లలకి పెట్టినా చాలా మంచిది. నా మాట వినండి దయచేసి. చక్కగా వండుకొని తినండి అమ్మ ప్లీజ్. ఎందుకంటే రోజులు చూస్తే బాగలేవు కదా, ఈ మాంసాలకి వీటికి ఆశపడిపోయి మనం ఎన్నో ఇది ఎందుకు వచ్చింది. చక్కగా మనకి దగ్గరలో ఉన్న వీటిని వదిలేసి చక్కగా చేసుకొని హ్యాపీగా తినాలి తప్ప. కానీ
మనము మన కుటుంబం చక్కగా ఉంటే అది మించింది ఇంకేంటి చెప్పు. తినచ్చు, మాంసాలు తినేవాళ్ళు తినచ్చు, పర్వాలేదు, కానీ లిమిట్. వాటికంటే వీటిని కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మన ఆరోగ్యం మనమే కాపాడుతున్నట్టుగా ఉంటాం. ఒక 100 ఇవి చెప్తే ఈ దేవాలయంలో కూడా అంతమంది భక్తులు ఉంటారో లేదో, కానీ హాస్పిటల్లో మాత్రం అంతమంది జనాలు కనిపిస్తున్నారు. మరేం చేస్తాం. కళ్ళు హాస్పిటల్ ఖాళీ లేదు, ఒక డెంటల్ హాస్పిటల్ ఖాళీగా ఉండదు, ఏ హాస్పిటల్ చూసినా ఖాళీగా ఉండదు. అంటే అంతమంది పేషెంట్లు ఉన్నారు. కనీసం అంటే ఈ తినేసినా కన్నా తగ్గిపోతుంది అని నేను అనట్లేదు. కాస్త తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది అన్న ఆలోచన తప్ప నాకు ఇంకేమీ లేదు. దయచేసి మీరు తినండి అమ్మ, ప్లీజ్. నేనంటే ఒక అక్కగా నేను చెప్తున్నాను. తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, మా పెద్దలు అందరికీ చెప్తున్నాను, కాస్త తినండి. మీరు తినండి, మీ వాళ్ళకి వండి పెట్టండి. వాళ్ళకైతే ఏం తెలీదు, బయటికి వెళ్ళి వస్తారు, తిండిలో ఏది పెడితే అదే తినేస్తారు. మనం జస్ట్ ఆలోచించి వాళ్ళకి కాస్త పెడితే వాళ్ళకి బాగుంటుంది. అయిపోయింది కదా, చూడు అయిపోయింది కూర. ఇంకేంటి, కాస్త సాల్ట్, కాస్త మీరు కారం ఎక్కువ తినాలైతే కాస్త కారం వేసుకోవచ్చు. కారం అయితే తినం మేము, అంటే మనం వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలతో సరిపెట్టియచ్చు అంతే. ఇది మనం ఇలా టమాటాలు లేనప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. టమాటాలు లేనప్పుడు ఇలాగైనా చేసుకొని తిని అన్నంతో కలుపుకొని తినేయచ్చు. అదే కాస్త వాటర్ వేసి, మనకు కొద్దిగా ఎదిగా కావాలంటే కాస్త వాటర్ వేసి చాలు. పులుసులో కాస్త వాటర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి కొద్దిగా మనకి పులుసులా ఉంటుంది. అయిపోయింది. కాస్త పసుపు వేసుకున్నాను. ఏంటి ఆంటీ స్పూన్ పెట్టలేదు, చేతితో వేస్తుందని అంటే, చేతితో కూడా మనం వేయాలమ్మా. ఇలాంటివి చేతితో ముట్టుకోవచ్చు, పర్వాలేదు. సాల్ట్ మాత్రం చేతితో ముట్టుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సాల్ట్ చేతితో వేయకూడదు, పసుపు చేతితో వేయాలి, మంచిది. వేసాను. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఇది సిమ్లో పెట్టుకోవాలా. ఇది ఇటు అటు కొద్దిగా అలా కలిపేసి కలపాల. కాస్త కలిపేసిన తర్వాత చూడండి, మీకు వాసన తెలియదు కానీ మాకు వాసన వస్తుంది. ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన. ఇప్పుడు ఈ 2 టమాటాలు పెద్దవి, 2 టమాటాలు కట్ చేసాను, వేసి ఎస్ అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత ఇది కాస్త దగ్గర పడుతుంది. దగ్గర పడేటప్పుడు మనం ఏం చేయాలంటే మస్ట్గా గుర్తుంచుకోవాల్సింది, ఇది దగ్గర పడేటప్పుడు అందరు తెల్లుల్లిపాయ తాలింపులో వేస్తారు కదా, నేను తాలింపులో తెల్లుల్లిపాయ వేయను. ఇప్పుడు దించే ముందు మీకు లాస్ట్లో చూపిస్తాను, కాస్త ఆగండి. కాస్త అయినప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయలేదు నేను, సాల్ట్ వేసుకుంటాను. ఇలా సాల్ట్ స్పూన్ పెట్టాను. అన్నంలో కలుపుకుంటాం కానీ చూసి వేసుకోండి. ఉప్పైనా మీకు ఇష్టమైతే కారమైనా చూసి వేసుకోండి, మర్చిపోకుండా. ఇగో చూడండి, సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు అది కొద్దిగా కాస్త నీళ్ళ దిగుతుంది, ఎందుకంటే టమాటా కదా. టమాటా సాల్ట్ కలిసే వాటర్ లాగా అవుతుంది. కాసేపు అలా ఉంచి కాసేపు చూడండి, సిమ్లో పెట్టాను. చూడండి, సిమ్లో పెట్టాను, ఎక్కువ అగ్గి పెట్టలేదు. ఇదిగోండి చూడండి, అడుగు కూడా కట్టలేదు. చూడండి నీట్గా ఉందా. ఇది ఈ ముక్కలన్నీ స్మాష్ అయిపోయేటట్టుగా కాస్త మక్క పెడదాం. ఇలా అంటే అలా కాసేపు ఉంచామనుకో మొక్కుతుంది. ఉంచిన తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ అందులో వేయాలి. చూడండి, మనం ఇందాక ఉంచాం కదా, ఇగో ఇంకా అడుగు పట్టలేదు. చూడండి, ఇగో నేను సాల్ట్ వేసి మూత పెట్టి ఉంచాను కదా, ఇగో ఇలా అయ్యింది. ఇలా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు. ఈ 2 మెంబర్స్ కానీ 1 మెంబర్ కానీ ఉంటే ఇంట్లోన ఇంక మనం ఎక్కువ మనం ఏమి వేయక్కర్లేదు, ఇలా దించేసి మనం వడ్డించుకొని చక్కగా తినచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత
ఫస్ట్ మేము ఉన్నాం కదా, మాకు కాస్త పులుసు ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటాం అంతే. వాటర్ వేసుకొని మా ఇంట్లో చెప్పాను కదా 4 మెంబర్స్ ఉన్నారు, వాటర్ వేసుకున్నాము, ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోన కాస్త మరికొద్ది సరే ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ అయితే మనకి అన్నంతో, కొంతమందికి ముద్దగా తినబుద్ధి వస్తుంది, మరి కొంతమందికి ఇలాగా అంటే ఒక పులుసులాగా చక్కగా చేసుకొని తినాలనిపిస్తుంది. ఇలా ఉందా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ కలుపుతాను, అది ఏంటంటే చూడండి, తెల్లుల్లిపాయలు. నేను పొట్టు తీయలేదు, దీనికి పొట్టు ఏం తీయలేదు. పొట్టు తీయకంటే ఇగో కాస్త ఇలా దంచాను అంతే, ఎక్కువ చేయలేదు. దీన్ని ఇలా వేసుకుంటాను అంతే, ఒక 7-6 ఉంటాయి అంతే వేసుకున్నాను అవి. చూడండి ఇది దాని తర్వాత ముందు అయిపోయింది కదా, మనం దీని మీద మూత వేసుకోవాలా. నేను ఏది వేయను, కొత్తిమీర కానీ ఫ్లేవర్కి మసాలా ఏది వేయను, జస్ట్ ఇదే అయిపోయింది అంతే, అయిపోయింది ఫినిష్. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. ఇది దగ్గరికి అయిన తర్వాత కాస్త ఆ ఫ్లేవర్ దిగుతుంది కదా అందులోన, మనం తినేటప్పుడు నేను చెప్పాను కదా, మీరు చేసి చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో. మీరే అంటారు అబ్బా చాలా బాగా చేసేది, బాగుంది. మనకి నేను మాట్లాడినంతలో అయిపోతుంది వంట, కానీ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలా. ఏ ఆకుకూర వండినా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిమ్లో పెట్టుకొని వండుకోవాలా. మట్టిపోయి ఉన్నదైతే ఇంకా మంచిది. అయితే ఇలా వండుకుంటే మనకు ఆకుకూర అన్నది మాడకంటే చక్కగా ఉంటుంది, మనం తినేటప్పుడు రుచి కూడా బాగుంటుంది. అయిపోయింది. మనం గుర్తుంచుకోవాల్సింది, ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, అడుగు పట్టకూడదు, ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కారం, మీకు ఎంత కావాల్స్తే అంతే వేసుకోవచ్చు. అందులో నీరు కావాలంటే నీరు వేసుకోవాలి, లేకపోతే నీరు అక్కర్లేదంటే అలాగే కూడా దించుకొని మనం వడ్డించుకొని తినేయాలి, బాగుంటుంది. చూడండి, దయచేసి మీరు ఇలాంటి కూర వండుకొని, నాకు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మీరు ఇలాంటి కూర వండుకొని తింటే నాకు సబ్స్క్రైబ్ చేసినంత ఆనందం. ఓకేనా? వెరీ గుడ్. ఉంటాను. బాయ్.